హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప పార్ట్ 2 6 డేస్ కలెక్షన్స్ అయితే బయటకైతే వచ్చాయన్నమాట. మరి రికార్డ్ పెట్టిందా లేదా, ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్లో అయితే 6 డేస్లో 7,51,00,000 దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఏరియా వారిగా చూసామంటే నైజాంలో అయితే 70.30 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బ్రేక్ అంటారంటే 100 కోట్లు నైజాంలో. సీడెట్లు అయితే 24.18 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బ్రేక్ అంటారంటే 30 కోట్లు సీడెట్లో. ఉత్తరాంధ్రలో అయితే 17.01 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బ్రేక్ అంటారంటే 23 కోట్లు ఉత్తరాంధ్రలో అనమాట. ఈస్ట్లో అయితే 9.49 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 7.48 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 12.13 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 9.77 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 5.69 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 7.20 కోట్లు. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 156.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 227.80 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది తెలుగు ఏపీ కలెక్షన్స్ అయితే. ఇక్క బ్రేక్ అంటారంటే మనకు 215 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 59 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే ఇప్పటికే 35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 32 కోట్లు. ఎప్పటికో మనకైతే బ్రేక్ అయితే అయిపోయిందన్నమాట కర్ణాటకలో అయితే. తమిళనాడులో అయితే 23.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా మనకి రావాల్సింది 52 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తమిళనాడులో. కేరళలో అయితే 6.40 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 20 కోట్లు. హిందీ ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 176.50 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 200 కోట్లు. ఓవర్సీస్లో అయితే మనకైతే 82.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్క బ్రేక్ అంటారంటే 100 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 479 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 952 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారంటే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 140.80 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట వరల్డ్ వైడ్గా పుష్ప పార్ట్ 2. ఇప్పుడు రికార్డ్ విషయానికి వస్తే తెలుగులో అయితే ఏ స్టేట్లో అయితే మనకైతే రికార్డ్ అయితే పెట్టలేదన్నమాట. హిందీలో మాత్రం 6 డేస్కి అయితే మనకి 36 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చిందనమాట. అలా మాకు టోటల్ 6 డేస్లో కలెక్షన్స్ అయితే హిందీలో అయితే 375 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చి మనకైతే చాలా అంటే చాలా రికార్డ్ అయితే పెట్టేసింది అనమాట పుష్ప పార్ట్ 2 హిందీలో అయితే. బ్రో ఆల్రెడీ 1000 కలెక్షన్ వచ్చేసాక బ్రో నువ్వెందు బ్రో ఇలా చెప్తున్నావు అంటే, మూవీ మేకర్స్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రమోషన్ కోసం అలా పోస్టర్ అయితే వేస్తారు బ్రో. ఓకేనా, ఇది కలెక్షన్ ఫేక్ అని చెప్పకండి, మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు ప్రమోషన్ కోసం అలా చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా, ఇవాళ కలెక్షన్స్ తోటి మనకైతే 1000 కోట్లు అయితే కొట్టబోతుంది అనమాట పుష్ప పార్ట్ 2. ఓకేనా, ఈ కలెక్షన్స్ మాత్రం ఫేక్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. మరి ఇది డార్లింగ్స్, మరి పుష్ప పార్ట్ 2 కలెక్షన్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదు అక్కింది అయితే కామెంట్ చేయడానికి. ఓకే, నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ లాంగ్ రన్లో మనం ఎంత కొడుతుంది అనుకుంటారు పుష్ప పార్ట్ 2. ఓకేనా, మళ్ళీ వేరే కలుసుకుందాం. బై డార్లింగ్స్.